జాయ్, హే రిహాన్. సరే జాయ్, నేను ఇంకా వెళ్తాను. ఓకే సార్. ఆ మాంత్రికుడితో నువ్వేం మాట్లాడుతున్నావు జాయ్? నీకు చనిపోవాలని ఉందా? వాడు ఎంత డేంజరస్ నీకు తెలీదా? ఏంటి ఏంటి నువ్వు అంటుంది? అంటే నీకు తెలియదన్నమాట. వాడు తన తల్లిని, తన తండ్రి, తన మంత్ర విద్యలతో డబ్బు కోసం చంపేశాడు. ఇప్పుడు తన భార్యని కూడా చంపాలని చూస్తున్నాడు. నీకెలా తెలుసు? అంటే తను అలా చేస్తున్నప్పుడు నీ కళ్ళతో నువ్వు చూసావా? నాకు చూడాల్సిన పని లేదు. నేను పక్కాగా విన్నాను ఒక వ్యక్తి ద్వారా. ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని ద్వారా అతనికి వచ్చేదేం లేదు కాబట్టి. అతనెవరూ కాదు, తన ఫ్రెండే, పీటరే చెప్పాడు. తన ఫ్రెండ్ చెప్పాడు అంతే. కానీ నువ్వు చూడలేదు. అలా తను చేస్తున్నప్పుడు నువ్వు అక్కడ లేవు. చూడు రిహాన్, కేవలం విని ఒకరిని జడ్జి చేయడం మంచిది కాదు. అలా ఆమె చెప్పిందని, ఆయన చెప్పాడని, అది కరెక్టో కాదో ఏం తెలుసుకోకుండా ఒకరిని జడ్జి చేసి తన క్యారెక్టర్ని తప్పు పట్టి ఇలా చేసి చాలా మంది పెద్ద పెద్ద సమస్యల్లోకి వెళ్లారు. మత్తయి 7:1 తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అని ఉంది. ఒక పర్సన్ గురించి సరిగ్గా తెలుసుకోకుండా తన గురించి తప్పుగా మాట్లాడే రైట్ ఎవ్వరికీ లేదు. మనం దేవుని పిల్లలం, అపవాది సంబంధులం కాదు. వాళ్ళ మీద తప్పులు మోపడానికి, వారి గురించి చెడ్డ ప్రచారం చేయడానికి. ఒకవేళ వాళ్ళ గురించి మొత్తం తెలిసినా కూడా వాళ్ళ కోసం ప్రార్థించే వారిగా ఉండాలి. అంతేకాని అపవాదిలా వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. యాకోబు 4:11 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? లేవికాండము 19:16 నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. నిర్గమకాండము 16:20 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నిర్గమకాండము 23:1 లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యములు జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. మనము వేరే వాళ్ళ సంగతుల గురించి మాట్లాడడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. నీకంతగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకునేంత టైం ఉంటే ఇతరులను నిందించి వాళ్ళ గురించి చెడ్డ మాటలు ప్రచారం చేసే పని కాకుండా ఆ సమయంలో కొన్ని ఆత్మలను రక్షించడానికి నీ సమయాన్ని వెచ్చించు. ఒకవేళ అలా మాట్లాడడానికి నీ నాలుక తడపాయిస్తుంటే దానిని జనాలకు సువార్తను ప్రకటించేలాగా మార్చు. ఏదైతే నీకు ఉపయోగమో దానిని చేయడానికి ప్రయత్నించు. ఇప్పుడే కానీ ఇంకెప్పుడైనా కానీ. అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడి తీసేసిన శాపాలను తిరిగి తెచ్చుకునేలా ప్రవర్తించుకో. అంటే ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నేను విన్నది కూడా చెప్పొద్దంటావా? చెప్పు. ఏదైతే నువ్వు అక్కడుండి చూసావో అది చెప్పు. అంతేకాని ఎవరో చెప్పారని చెప్పకూడదు. అది అబద్ధం కూడా అయ్యుండొచ్చు. అది తెలియక నువ్వు దాని గురించి మాట్లాడితే అది నీకు సమస్యగా మారుతుంది. అది ఏ రూపంలో అయినా. నీకు తెలుసు కదా, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా ఒక బహుమానం ఉంటుంది. అది మంచి అయితే మంచి, చెడైతే చెడు. ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. అందుకే మనం ఏం చేసినా మంచిదై ఉండాలి, కానీ దాని ద్వారా మనం ఏడ్చే పరిస్థితి రాకూడదు. సరే వెళ్ళు జాయ్, నేను చెప్పింది నమ్మకుంటే అది నీ ఇష్టం. ఇంకా నాకు ఏదైతే తెలుసో అది ఖచ్చితంగా నిజమని నేను నమ్ముతున్నాను. సారీ రిహాన్, నేను చూడని దాన్ని ఎప్పటికీ నమ్మను. ఎందుకంటే మత్తయి 12:36 చెప్పినట్టుగా నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. సరే, నేను వెళ్తాను. ఏం కాదు, అతను సాతాను సంబంధికుడే. ఒకవేళ అలా కాకుంటే తన ఫ్రెండ్ ఎందుకు చెప్తాడు? కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతాను. అంతేకాకుండా తన చెడ్డ పనులను అందరితో చెప్తాను కూడా.
ఎలా ఆపుతాడో నేను చూస్తాను. ఏదో తన మంచి కోసం చెప్తే నన్నే తప్పు పడుతున్నాడు. హే ఆగు, నువ్వు ఆ పాల్ కంపెనీలో వర్క్ చేస్తావు కదా? అవును, ఎందుకు పరిగెడుతున్నావు? మా అమ్మగారికి బాలేదంట, హాస్పిటల్లో జాయిన్ చేశారని ఫోన్ చేశారు. ఓ, అంటే మొత్తానికి నేను అనుకున్నదే జరిగిందన్నమాట. ఖచ్చితంగా మీ మేడం చచ్చిపోతుంది. ఓ గాడ్, సరే వెళ్ళు. అది కాదు సార్, మా మేడం కాదు, మా అమ్మగారు. మా అమ్మ హాస్పిటల్లో ఉంది. పీటర్ ఆ రోజే చెప్పాడు. అదే ఇప్పుడు జరుగుతుంది. నేను వేరే వాళ్లకు చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు చూడు. మావయ్య, మావయ్య, ఏమైంది రిహాన్? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నీ కూతురిని డబ్బు కోసం వాడుకున్నారు. నా కూతురా? ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? నీకెంతమంది పిల్లలున్నారు? ఒక్కతే కదా, సిరి. తన గురించే మాట్లాడుతున్నాను. మీ కూతురు చనిపోయింది. ఏంటి? నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? నువ్వు చెప్పేది నిజమేనా? అవును, పాల్ మీ అల్లుడే మంత్రాలు ఉపయోగించి డబ్బు కోసం తనను చంపేశాడు. అంతేకాదు, తన తండ్రిని తల్లిని కూడా అలాగే చంపేశాడు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా కూతురు చనిపోవడానికి వీల్లేదు. తనకేమైనా జరిగితే నేను అన్నిటినీ నాశనం చేస్తాను. పాల్! మావయ్య, మీరా? నా కూతురు ఎక్కడా? ఏమైంది? ఏదైనా సమస్య? నా కూతురు ఎక్కడా అని అడుగుతున్నాను. నువ్వొక మాంత్రికుడు అని నాకు తెలిసింది. నాన్నా? సిరి, నువ్వేనా? అవును. ఏమైంది? నువ్వు అరుస్తున్నట్టు వినిపించింది. ఛా, ఆ రిహాన్ నన్ను మోసం చేశాడు. రిహానా? ఏమైంది? నిన్ను డబ్బు కోసం నీ భర్త మంత్రించి చంపేశాడని చెప్పాడు. పాల్ ఒక మాంత్రికుడని చెప్పాడు. ఏంటి? ఏంటి? నిన్నస్సలు తీసుకోలేను. లేదు, వాడి సంగతి చెప్పాల్సిందే. అంటే నా మీద తప్పుడు ప్రచారం చేస్తుంది రిహాన్ అన్నమాట. వాడేమైనా నేను తప్పు చేస్తుంటే చూశాడా? దీనికి తను సమాధానం చెప్పాల్సిందే. నాన్న, పాల్ అలాంటి వాడంటే నువ్వెలా నమ్మావు? నా భర్త అలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చేయడు. తల్లి, నువ్వు చనిపోయావని చాలా ఖండితంగా చెప్పాడు. అందుకే నేను నమ్మాల్సి వచ్చింది. నా భర్త గురించి అలాంటి తప్పుడు ప్రచారం చేస్తాడా? దానికి ప్రతిఫలం అనుభవిస్తాడు. నీకెంత ధైర్యం ఉంటే నా భర్త గురించి చెడుగా చెప్తావు? ఓ, నువ్వా? నువ్వు చనిపోయావని అనుకున్నాను. ఇలా లేనిపోని మాటలు అందరి మీద మాట్లాడితే నేను కాదు, నువ్వు పోతావు. నేను నమ్మలేకపోతున్నాను తనింకా బతికుందంటే. ఏదేమైనా నేనెవ్వరికీ భయపడను. ఆ పీటర్ నాతో చెప్పిందే నేను అందరితో అన్నాను. నన్నెవరు పిలిచి అడిగినా నేను ఇదే చెప్తాను. చెప్పండి పాల్, మీ కంప్లైంట్ ఏంటి? సార్, రిహాన్ అనే వ్యక్తి నా మీద నెగటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు. నేను మాంత్రికుడనని, అందరినీ చంపేస్తున్నానని. నేనెప్పుడు అలాంటి పనులు చేయంగా చూశాడో నాకు చెప్పాలి. నేను ఎంతమందిని అలా చేశానో, తను ఎన్నిసార్లు నన్ను అలా చూశాడో ఈరోజు ప్రూఫ్స్తో సహా నాకు చూపించాలి. సరే సార్, మీరు మా వరకు వచ్చారు, మేం చూసుకుంటాం. ఇప్పుడే నిజానిజాలు బయట పెడతాను. ఓకే సార్. కానిస్టేబుల్? ఎస్ సార్. నువ్వు వెంటనే వెళ్ళి ఆ రిహాన్ని తీసుకొనిరా, లేదంటే లాక్కొనిరా. ఎస్ సార్. నాతో పాటు రా, ఎస్ఐ గారు నిన్ను పిలుస్తున్నారు. ఓ, అనుకున్నాను ఇలా ఖచ్చితంగా జరుగుతుందని. మొత్తానికి పోలీస్ వాళ్లకు చెప్పాడన్నమాట. ఓకే, పర్లేదు, పద వెళ్దాం. పీటర్ నాకేం చెప్పాడో నేను అదే చెప్తాను. హలో సార్, రమ్మన్నారంట. హా, పాల్ ఒక మాంత్రికుడని ప్రచారం చేస్తున్నావంట. నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? సార్, అతను నిజంగానే ఒక మాంత్రికుడు. డబ్బు కోసం తన తల్లిని తండ్రిని చంపేశాడు. అంతేకాదు, తన భార్యని కూడా చంపేయాలని అనుకుంటున్నాడు. తన తల్లిని తండ్రిని డబ్బు కోసం చంపేశాడని నీకెలా తెలుసు? వాళ్ళను తను చంపేస్తుండగా నువ్వు చూసావా? ఇలా చెప్పడానికి నాకేం అవసరం సార్? ఎందుకంటే ఇదంతా నాతో చెప్పింది తన ఫ్రెండే. ఆ పీటర్ చెప్తేనే నాకు తెలుసు. ఏంటి, నా ఫ్రెండా? సార్ ప్లీజ్, మీరు కొంచెం ఆగండి. కానిస్టేబుల్, వెళ్ళి ఆ పీటర్ని తీసుకురా. అమ్మయ్య, పీటర్, నువ్వు వచ్చేసావు. నువ్వైనా చెప్పు వాళ్ళకి. భయపడకు, నీ ఫ్రెండ్ జీవితాన్ని బట్టబయలు చేయి. ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఆగండి. పీటర్, నువ్వు రిహాన్కి
నీ ఫ్రెండ్ ఒక మాంత్రికుడని, తన తల్లిదండ్రులను డబ్బు కోసం చంపేశాడని చెప్పావా? ఏంటి? నేను నా ఫ్రెండ్ ఒక మాంత్రికుడని తనతో చెప్పానా? నాకేమైనా పిచ్చా? అలా ఎందుకు చెప్తాను? నేనెప్పుడు అలా చెప్పలేదు సార్. కానీ ఈ రిహాన్ ఒక ఆయనతో నా ఫ్రెండ్ గురించి తప్పుగా చెప్తుంటే విన్నాను. ఏంటి పీటర్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా నీ ఫ్రెండ్ ఒక మాంత్రికుడని, వాళ్ళ పేరెంట్స్ని చంపేశాడని నాతో చెప్పావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా ముందే నా ఫ్రెండ్ ఒక మాంత్రికుడని అంటావు. ఇది పోలీస్ స్టేషన్ కాకపోయింటే నీ చంప పగలగొట్టేవాడిని. తన తల్లిదండ్రుల గురించే తప్పుగా మాట్లాడతావా? వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడని, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో చాలా ఇయర్స్ ఉండి చనిపోయిందని కాలనీలో ఉన్న అందరికీ తెలుసు. వాళ్ళు చనిపోయే నాటికి ఇంకా వాడు స్కూల్లో చదువుకుంటున్నాడు. అలాంటిది తన పేరెంట్స్ని ఎలా చంపేస్తాడు? నీకేమైనా పిచ్చా? పీటర్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వే కదా మా ఇంటికి వచ్చి ఇదంతా నాకు చెప్పింది. ఏంటి? నేను మీ ఇంటికి వచ్చానా? మీ ఇంటికి నేనెందుకు వస్తాను? నాకేం అవసరం? చూడు, నేను చెయ్యని తప్పు నా మీద మోపాలనే చూస్తే నేను అస్సలు ఊరుకునేదే లేదు. సార్, ఈయన ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. పాల్ నా చిన్ననాటి స్నేహితుడు. తనని నా ఫ్రెండ్గా కాదు, నా సొంత బ్రదర్లా ఫీల్ అవుతాను. అలాంటిది తన గురించి నేనెందుకు అలా మాట్లాడతాను? లేదు లేదు, నేను నమ్మలేకపోతున్నాను. సార్, నన్ను నమ్మండి, ఇదంతా తనే నాకు చెప్పాడు. సరే పీటర్, నీతో ఇదంతా చెప్పాడు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేదు సార్, నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కానీ నాకు తనే చెప్పాడు. మిస్టర్ పీటర్, ఇంకా మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. నిజంగా పీటర్ ఇంత మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళెవరైనా నాకు అనవసరం. నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఎవరినైనా ఇబ్బందుల్లో పడేస్తాను. ఏ తప్పు చేయని పాల్ గురించి తప్పుగా ప్రచారం చేసినందుకు గాను సెక్షన్ 499 కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్, అతన్ని సెల్లో వేయి. నువ్వు ఇంకేదైనా మాట్లాడాలి అని అనుకుంటే కోర్టులో మాట్లాడుకో. థ్యాంక్ యూ సార్. పీటర్, నువ్వింత దుర్మార్గుడివని అస్సలు అనుకోలేదు. ఇదంతా నాకు నువ్వే చెప్పావు కదా. ఛా, ఇలా ఎవరు చెప్పినా విని అవి నాకు అనవసరమని వదిలేక వాటి గురించి అందరితో మాట్లాడినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. నేను జాయ్ చెప్పినప్పుడైనా మారాల్సింది.